ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాయి. జూన్ 4వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది, ఏ స్థానాలలో ఏ అభ్యర్థులు గెలవబోతున్నారు, మనతో చర్చించడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు అజయ్ గారు, టీడీపీ యాక్టివిస్ట్ గారు. నమస్తే. నమస్తే. రాష్ట్రంలో వ్యతిరేకత చాలా ఉందని చెప్పుకొస్తున్నారు. మరి ఇటువైపు కూటమి 3 పార్టీలు కలిసి వచ్చింది. మరి అధికారంలోకి మేము వస్తామని వీరు, మేమే వస్తామని వారు అంటున్నారు. మరి వాస్తవానికి ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? మరి ఎలక్షన్ రోజే వాళ్ళ అయిపోయిన తర్వాతే వైసీపీ నాయకుల బేరతనం మాటలు గమనించిన తర్వాత అందరికీ అర్థమైపోయింది ఖచ్చితంగా కూటమి గెలుస్తుందని. ఇంతకుముందు వైసీపీ నాయకులు ఎంత గాంభీర్యంగా మాట్లాడేవాళ్ళో, ఎంత చులకన చేసి మాట్లాడేవాళ్ళో, ఎంత రెచ్చిపోయి బూతులతో మాట్లాడేవాళ్ళో అందరూ చూసాం. కానీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ మాటల బేలతనం కనిపిస్తుంది, వాళ్ళ భయం కనిపిస్తుంది. ఓన్లీ వీళ్ళు రేపు టీడీపీ అధికారంలో రాకముందే ఎంత అరాచకం చేస్తున్నారే, వస్తే ఎలా ఉంటుందని చెప్పేసి ఒక భయం, వాళ్ళ మాటల్లో భయం కనిపిస్తుంది. సో దీన్ని బట్టి అర్థమవుతుంది నిజంగా వాళ్ళు గెలిచేవాళ్ళు అయితే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ తాట తీస్తాం ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అనేవాళ్ళు. సో ఆ మాటలు అనకుండా వాళ్ళు అధికారంలోకి వస్తే ఇంకెంత అరాచకం చేస్తారని అంటున్నారంటే అక్కడే అర్థమైపోతుంది వాళ్ళ మాటల్లో. ఇంతకుముందు అనిల్ కుమార్ యాదవ్ గారు ఎట్లా మాట్లాడేవాళ్ళు, సజ్జల రామకృష్ణారెడ్డి వార్నింగ్ చేసి మేము తాట తీస్తాం అన్నట్టు, కానీ మిమ్మల్ని ఏదైనా కానీ మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి దాడులు చేసి ఏదన్నా లొంగ తీసుకుంటా అన్నట్టు ఉండేది. కానీ ఎక్కడ ఈ విధంగా బేలతనంతో మాట్లాడిన మాటలు మనం ఎప్పుడు వినలా. కానీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అట్లా మాట్లాడంటే వాళ్ళకి ఖచ్చితమైన రిపోర్ట్స్ ఉన్నాయి. ఎలక్షన్స్ అయిన తర్వాత కాదు, ఎన్నికల ముందే వాళ్ళకి ఓడిపోతున్న విషయం అర్థమైపోయింది. వాళ్ళు సిద్ధమంటూ వాళ్ళు 170 స్థానాలు మేమే గెలుస్తామని ప్రోగ్రాంలు పెట్టుకుంటూ వెళ్ళారు కదా. మరి వైనాడ్ కుప్పం, వైనాడ్ పిఠాపురం అంటూ వాళ్ళు అంటున్నారు. మరి మీరేమో ఇట్లా అధికారంలోకి కూటమి వస్తుందని చెప్తే ఎలా చెప్పగలుగుతున్నారు? మరి అంటే వాళ్ళు ప్రజల మైండ్ సెట్ని డైవర్ట్ చేయడం కోసం ఈ మాటలు ఎత్తుకున్నారు. వైనాడ్ కుప్పం, వైనాడ్ మంగళగిరి ఇవన్నీ అబద్ధాలు అనమాట. సో అంటే కుప్పమే గెలుస్తాం అంటున్నారంటే వీళ్ళు ఖచ్చితంగా అధికారంలోకి వస్తామన్న కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టే వైనాడ్ కుప్పం అంటున్నారని జనాల మైండ్ సెట్ని ట్యూన్ చేయడం కోసం ఇది ఎత్తుకున్నారు. బట్ అల్టిమేట్గా జనం అయితే జగన్ పరిపాలనతో విసిగెత్తిపోయారు కాబట్టి కూటమికి గట్టిగా మద్దతు ఇచ్చారు. విదేశాల నుంచి వచ్చారు, పక్క రాష్ట్రం నుంచి వచ్చారు. ఒక కూటమికి పెద్ద సమూహంలాగా వచ్చి ఓట్లేసి మరి గెలిపించడానికి వైసీపీ సోషల్ మీడియా వేదిక ఏం చెప్తారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదని చెప్పి ఓటయ్యారు, మీరు ఏం చేయలేదని చెప్పి అధికారంకి రారని చెప్పుకొస్తారు. మరి అంటే గతంలో చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు చేసి ఏం చేశారు అని చెప్తున్నారు. మరి దీన్ని ఎలా చూస్తారు? మరి మీరు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో రాష్ట్రం ఒక స్టేజ్కి అభివృద్ధి వెళ్తుంది, నెక్స్ట్ ఇంకొక స్టేజ్లో రాజధాని పూర్తి అవుతుంది, పోలవరం పూర్తి అవుతుంది, అలాగే ఒక హోప్ ఉండేది. ఇప్పుడు చూస్తే అసలు ఏముంది, రాజధాని గురించి అసలు పూర్తిగా ఆశలో తెలుసుకోవాల్సి వచ్చింది, పోలవరం అయితే పూర్తిగా అటకెక్కిపోయింది. సో ఈ విధంగా ఏది చూసుకున్నా కానీ అభివృద్ధి అనే దాని మీద ఎవరికి ఎటువంటి టెన్షన్ లేదు. ఎంతవరకు జనం దగ్గర 1000 రూపాయలు పన్నుల రూపంలో లాగటం, అందులో 100 రూపాయలు ఇచ్చేసి నేనే దేవుడిని అని చెప్పేసి ప్రచారం చేసుకోవడం తప్ప జగన్మోహన్ రెడ్డి గారు చేసిందేం లేదు. సో పబ్లిక్ కూడా అర్థమైపోయింది, మన దగ్గర దోచుకున్న డబ్బులే మనకు అందులో కొంత ఇస్తున్నాడు అనేది ఆ లాజిక్ కూడా జనానికి తెలిసిపోయింది. కాబట్టి గతంలో పోలవరం ప్రాజెక్టుని ఏటీఎంగా వాడుకున్నారని చంద్రబాబు నాయుడు గారు అన్న విషయం అందరికి తెలిసిన విషయం. మరి అదే పార్టీతో కలిసి ఎలా ముందుకు అప్పట్లో సిద్ధాంతపరంగా కానీ ఇంకేదైనా కానీ ఇప్పుడు పార్టీలు విడివిడిగా పోటీ చేసాయి కాబట్టి బీజేపీ అనేది వైసీపీకి అనుకూలంగా ఉన్న సమయంలో వాళ్ళు చెప్పిన మాట ప్రకారం అది పోలవరాన్ని ఏటీఎంగా వాడుకున్నారనే ఆ మాట మోడీ గారు మాట్లాడాల్సి వచ్చింది. అది వైసీపీ వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం. కానీ అదే బీజేపీ మంత్రులు, కేంద్ర మంత్రులు పార్లమెంట్లో చెప్పారు అక్కడ పోలవరం దగ్గర ఎటువంటి అవినీతి జరగలేదని చెప్పేసి వాళ్ళే స్పష్టత ఇచ్చిన మనం చూసాం. సో దాని మీద ఎటువంటి అభ్యంతరం లేదు, కలవటానికి అది ఎటువంటి అడ్డంకి కాదండి. టీడీపీ బీజేపీతో పొత్తు కుదుర్చుకున్న తర్వాత ఈ మైనారిటీ ఓట్ బ్యాంక్ ఏదైతే టీడీపీ ఓట్ బ్యాంక్ ఉందో పూర్తిగా తగ్గిపోయిందని చెప్పుకొస్తారు. మరి మీరు అంటే జనాలు నమ్మే అవకాశాలు ఉన్నాయంటారా? అది చూస్తే ఇప్పుడు బీజేపీ టీడీపీ అనేది దగ్గరైంది కాబట్టి సో మైనారిటీ ఓట్లు వైసీపీకి వెళ్ళి అనుకుంటాం. వైసీపీ ఏమన్నా బీజేపీకి ఏమన్నా దూరంగా ఉందా? లేదు కదా. 5 ఏళ్ళు వాళ్ళ కింద దేహి అనుకుంటా వాళ్ళు అడకపోయినా కానీ ప్రతి బిల్లుకి మద్దతు ఇచ్చి వాళ్ళ కింద పాహిమాం అన్నట్టుగా, అంతే మరీ ఒక బానిసల కంటే కూడా హీనంగా పనిచేశారు. అందరూ చూశారు, పబ్లిక్ ముఖ్యంగా ముస్లిం మైనారిటీ ప్రజలు చూశారు. వాళ్ళకి ఉన్న పథకాలు తీసేయటం కానీ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తులో ఉన్నా కూడా ఎటువంటి అభ్యంతరం లేకుండా ముస్లిం మైనారిటీ వర్గాల కోసం కొన్ని పథకాలు పెట్టారు, తోఫా లాంటివి ఇచ్చారు. అలాగే వాళ్ళ కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళ లోన్స్ కూడా ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి చూసిన తర్వాత అవన్నీ తీసేశారు. సో ఇక్కడ గమనిస్తే చంద్రబాబు నాయుడు గారే మేలు చేశారు, కానీ పొత్తులో ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి పొత్తులో లేకున్నా కానీ ముస్లిమ్స్కి వెన్నుపోటు పొడిచారు. కాబట్టి వాళ్ళు మళ్ళీ బీజేపీ వైసీపీ వైపు వెళ్ళే అవకాశం లేదు. వేస్తే ఒకవేళ కొంతమంది నచ్చకపోతే కాంగ్రెస్కి వేశారు, కానీ ఖచ్చితంగా చాలా మటుకు ఈ ఎలక్షన్లో
ఎక్కువ ఓట్లు వైసీపీ కంటే కూడా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ పడ్డాయి ముస్లిం ఓట్లు. సరే, రాష్ట్రంలో ఏ నియోజకవర్గాలు పక్కకు పెడితే మీకు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏ పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు? వైసీపీ ఎక్కువ స్థానాలు గెలుస్తుందని చెప్పుకొస్తారు, మరి ఇది ఎంతవరకు వాస్తవం? మరి ఇప్పుడు చూస్తే మాది గన్నవరం నియోజకవర్గం, ఆల్రెడీ వంశీ గారు డల్లాస్ వెళ్ళిపోయారు అంటున్నారు, మళ్ళీ వస్తారనే మాట కూడా లేదు. కాబట్టి సో మేము గన్నవరం ఖచ్చితంగా విన్ అవుతున్నాం. మా పక్కనే గుడివాడ ఉంది, గుడివాడ కూడా మేము ఖచ్చితంగా గెలుస్తున్నాం. గుడివాడ కొడాలని ఓడించే స్థాయి అక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థి కొడాల నానికి స్థాయి అంటూ ఏం లేదు. ఆయన ఇప్పుడు మాటలతో మభ్య పెట్టుకుంటూ వచ్చాడు. 4 సార్లు గెలిచాడు. ఏంటంటే 3 సార్లు ఓడిపోయినా కానీ పాపం ప్రతిపక్షం ఉన్నాడు కదా, అభివృద్ధి ఏం చేయలేకపోయాడంటే ప్రతిపక్షం ఉన్నాడు కాబట్టి చేయలేకపోయాడని చెప్పేసి ప్రజలు వాళ్ళంతటా వాళ్ళని సరి చెప్పుకొని 4వ సారి గెలిపించారు. సో 4వ సారి పార్టీ అధికారంలోకి వచ్చింది వైసీపీ పార్టీ, మంత్రి కూడా అయ్యాడు. అయిన తర్వాత ఏమైనా అభివృద్ధి చేయాలి కదా, ఎక్కడికక్కడ మున్సిపాలిటీ కంటే అంటే వర్స్ట్గా ఉంటుంది అనమాట. అదే స్లమ్ ఏరియా కంటే కూడా చాలా దారుణంగా ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏ పట్టణాన్ని చూసినా కానీ అన్ని పట్టణాలకల్లా వర్స్ట్ పట్టణం అంటే గుడివాడే ఉంటుంది. సో ఎటువంటి అభివృద్ధి లేదు, రోడ్లు వేసింది లేదు. విజయవాడ గుడివాడ రోడ్డు అంటే అది ఒక నరకానికి వేసిన రోడ్లా ఉంటుంది. అది అంత గోతులు ఉంటాయి, యాక్సిడెంట్లు కూడా జరిగి ఎంతోమంది మరణిస్తున్నా కూడా ఇతను ఎటువంటి చలనం లేకుండా కనీసం రోడ్డు కూడా వేయలేకపోయిన మంత్రి ఏ విధంగా గెలిపిస్తారు? సో ప్రజల్లో వ్యతిరేకత వచ్చేది. చాలా చేశామని చెప్పుకొస్తారు నాన్నగారు. మరి ఏం చేశారు చెప్పమనండి, 4 చెప్పమనండి. బటన్ నొక్కి జగన్మోహన్ రెడ్డి వేసిన పథకాలు తప్ప ఈయన మంత్రిగా కానీ లేకపోతే ఎమ్మెల్యేగా కానీ గుడివాడకి చేసిన అభివృద్ధి ఉంది. కనీసం చంద్రబాబు నాయుడు గారు కట్టిన టిడ్కో ఇళ్ళు కూడా ప్రజలకు అందించలేదు. ఇటువంటి వ్యక్తికి ఏ విధంగా ఓట్లు వేస్తారు? సో ఇక్కడ ఏంటంటే గుడివాడలో ఎటువంటి అభివృద్ధి లేదు, అభివృద్ధికి దూరంగా విసిరేయబడింది. మీరు చూస్తే కుమార ఆంటీ కూడా వచ్చి వెనిగండ్ల రాము గారికి మద్దతుగా ప్రచారం చేసింది. తను ఒకటే చెప్పింది, 20 ఏళ్ల క్రితం ఏదైతే గుడివాడ ఉందో ఇప్పుడు కూడా అదే ఉంది. గుడివాడ అభివృద్ధి చెంది ఉంటే లేకపోతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెంది ఉంటే నేను హైదరాబాద్ వెళ్ళి ఎందుకు వ్యాపారం చేసుకుంటాను? మేము ఎందుకు పిలిపిస్తాం? ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఎంతోమంది ప్రజలు అలాగే విదేశాల నుంచి వచ్చారు, బెంగళూరు నుంచి పక్క రాష్ట్రం నుంచి చాలామంది వచ్చి టీడీపీకి ఓట్లేసి అందరం మేము పిలిచాము. వాళ్ళంతా వాళ్ళు వచ్చారు. ఎందుకంటే రాష్ట్రం నాశనం అయిపోయింది. మళ్ళీ వైసీపీ గెలిస్తే ఇంకా మనం రాష్ట్రానికి మనం వెళ్ళలేము. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా మన ఆస్తులు కూడా లాగేసుకుంటారు. మన రాష్ట్రం ఇంకా పూర్తిగా అధోగతి పాలైపోతుంది. మన ఆస్తులన్నీ లాగేసుకుంటారు. ఇంకా మనం అసలు అక్కడ ఉండలేము అనే భయం అనేది ప్రజల్లో ఏర్పడింది. సో ఆ భయమే ఇంతమంది ప్రజలు హైదరాబాద్ నుంచి కానీ పక్క రాష్ట్రం నుంచి కానీ విదేశాల నుంచి కానీ వచ్చి తండోపతండాలుగా వచ్చి ఓట్లు వేయటానికి, కూటమికి ఓట్లు వేయటానికి కారణమైంది. సో వైసీపీ చిత్తుగా ఓడిపోతుంది. చాలామంది అంటున్నారు ఏంటంటే రిపోర్ట్స్ 110 సీట్స్ వస్తాయి అన్నారు, 110, 120 వస్తాయి అన్నారు కూటమికి. బట్ నా అంచనా ప్రకారం 140 to 150 వస్తాయి. విజయవాడ పార్లమెంట్లోనే 7 స్థానాలు వైసీపీ గెలుస్తుందని చెప్తారు. ఎవరు చెప్తున్నారు? అసలు విజయవాడలో ఏ సీట్ గెలుస్తుంది? అసలు విజయవాడలో మొత్తం మేము గెలిచేస్తున్నాం. విజయవాడ సెంట్రల్ గెలుస్తున్నాం, ఈస్ట్ గెలుస్తున్నాం, అలాగే వెస్ట్ కూడా గెలుస్తున్నాం. సుజనా చౌదరి గారు బీజేపీ అది కూడా గెలుస్తున్నారు. సో మొన్నటి వరకు అది ఒక డౌట్ ఉండేది విజయవాడ పార్లమెంట్లో. వెస్ట్ అదే బీజేపీ సింబల్ కాబట్టి అక్కడ ముస్లిమ్స్ ఎక్కువ ఓటర్స్ ఉన్నారు కాబట్టి సో ఆ ఓట్లు పడతాయా అనే అనుమానం ఉండేది. కానీ వాళ్ళు కూడా చాలా వరకు కన్విన్స్ చేశారు సుజనా చౌదరి గారు. అలాగే బీజేపీ కార్యకర్తలు కానివ్వండి, టీడీపీ జనసేన కార్యకర్తలు కానివ్వండి బాగా కలిసి పనిచేశారు ఆ నియోజకవర్గంలో. సో దాని ఇంపాక్ట్ ముస్లిమ్స్ మీద కూడా పడింది కాబట్టి వాళ్ళు కూడా నమ్మి బీజేపీ పార్టీకి ఓట్లు వేశారు. ఇంకా కొంతమంది నమ్మని వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి వేసుకున్నారు. సింబల్ చూసి వాళ్ళ కొంత పైనుంచి వచ్చే కొంత మత ప్రచారకుల నుంచి వచ్చినాయి ఆర్డర్స్. ఉమ్మడి జిల్లాలోనే ఉన్నటువంటి బందర్ నియోజకవర్గం ఏదైతే ఉందో ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయింది. ఎందుకంటే అక్కడ పేరుని గిట్టు యువ నాయకుడు పోటీ చేస్తుంది. కొల్లు రవీంద్ర గారు మాజీ మంత్రి గారిని ఓడిస్తా అని ఉన్నారు. అటువంటి పెద్ద అభ్యర్థులనే వైసీపీ యువ నాయకులు ఓడిస్తా అంటారు, మీరేమో అధికారంలోకి వస్తా అంటారు. మరి దీన్ని ఎలా 2019లో కొల్లు రవీంద్ర గారు ఓడిపోయింది కేవలం 5,000 ఓట్ల తేడాతోనే. అప్పుడు జగన్ వేవ్లో ఉన్నప్పుడు ఎంత మెజారిటీ రావాలి? కనీసం ఒక 20-30 వేల ఓట్లను మెజారిటీ రావాలి కదా. కానీ కేవలం 5,000 మెజారిటీతో ఓడిపోయి అంటే అప్పుడు ఏదో బొట్టాబొట్టిన గుడ్డిగా గెలిచాడు అనమాట. సో ఈ 5 ఏళ్ల పరిపాలనలో ఈసారి గెలవటం కాదు, 30-40 వేల ఓట్ల తేడాతో ఓడిపోతున్నారు వాళ్ళు. వాళ్ళ బాబుకే తెలిసిపోయి కూడా పేరు నాని తప్పుకున్నాడు. కొడుక్కి ఏదో కొద్దిగా ప్రాక్టీస్ మ్యాచ్ లాగా ఉంటుంది, వికెట్ పడినా కానీ కొద్దిగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుంది అన్నట్టు ఓడిపోయే సీట్ అని తెలిసి కూడా నిలబెట్టాడు ఫ్యూచర్కి ఆలోచించి. బట్ అతనికి ఫ్యూచర్ లేదు, అతనికి వాక్ దాటి లేదు, ఏం లేదు, అతనికి నాయకులతో లక్షణాలు కూడా లేవు. సో నెక్స్ట్ రాబోయే రోజుల్లో కూడా అంటే ఇంకో 4-5 టర్మ్స్ కూడా అక్కడ టీడీపీకి ఎదురులేదని చెప్పొచ్చు. జనసేనకు ఏదైతే టికెట్లు కేటాయించారో ఆ టికెట్లలో కేవలం పవన్ కళ్యాణ్ గారు ఒకరే గెలుస్తారు. అందులో
ఏదైతే టికెట్లు ఇచ్చారో 21 అందులో కేవలం పవన్ కళ్యాణ్ గారు ఒకరే గెలుస్తూ మిగతా సీట్లన్నీ ఓడిపోతున్నాయి. బీజేపీకి ఇచ్చిన సీట్లు ఒకటి కూడా గెలవదు. గెలిస్తే ఒక సుజనా చౌదరి గారు మాత్రమే గెలుస్తారని చెప్పుకొస్తారు. ఇక్కడనే 30-40 సీట్లు మీరు లాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి టీడీపీలో టికెట్లు ఇచ్చినటువంటి ఇంకొక 30-40 ఓడిపోతే మరి మీరు అధికారంలోకి ఎలా రాగలుగుతారు? మరి ఇప్పుడు అందరు డౌట్ ఏంటంటే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు 21 టికెట్ తీసుకున్నారు, అందులో ఒకటే గెలుస్తుంది అని చాలామంది అపోహలు ఉన్నారు. ఇప్పుడు జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో దాదాపు 15 స్థానాలు ఈస్ట్ వెస్ట్ నుంచి విశాఖ జిల్లాల నుంచి పోటీ చేయడం జరిగింది. సో ఎక్కడైతే ఈస్ట్ వెస్ట్ విశాఖ కృష్ణా గుంటూరు జిల్లా ఉన్నాయో ఈ జిల్లాల్లో వైసీపీ అనేది పూర్తిగా స్వీప్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు మా జిల్లా తీసుకుంటే ఒక పామర్లో మాత్రం గెలిచే అవకాశం ఉంది. అలాగే అక్కడ తీసుకుంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక ఇది పోలవరం నియోజకవర్గంలో మాత్రం కొంచెం గెలిచే అవకాశం ఉంది వాళ్ళకి. ఇక ఈస్ట్ జిల్లాలో అయితే ఈస్ట్ గోదావరిలో అయితే గెలిచే అవకాశం లేదు. అంటే ఇక్కడే మీకు కనిపిస్తుంది ఈ ఇళ్ళు తీసుకున్న జనసేనకి ఇచ్చిన 20 సీట్లలో ఖచ్చితంగా వాళ్ళు 19 సీట్లు అయితే ఖచ్చితంగా గెలవబోతున్నారు. వాళ్ళు ఓడిపోయేది ఏం లేదు. ఒక పోలవరం ఇంకొకటి 1-2 సీట్లు మాత్రం వాళ్ళు ఓడిపోతారు. వీళ్ళు ఏంటంటే వాళ్ళు ఓటమి ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది, వాళ్ళకి తెలిసింది. కాకపోతే రేపు కౌంటింగ్ దగ్గర ఏజెంట్స్ కోసం కౌంటింగ్ కూడా దానికోసం అని చెప్పేసి వీళ్ళు చేస్తున్న జిమ్మిక్లు అనమాట. ఆల్రెడీ జగన్ గారు అంతా పెట్టేబేడ సర్దేసుకున్నారు, చాలా వరకు డబ్బు తీసుకొని వెళ్ళిపోయారు అంటున్నారు. ఆయన లండన్ వెళ్ళాల్సింది ఆమ్స్టర్డామ్ డ్యామ్లో దిగినప్పుడే అర్థం. మీరు క్రియేట్ చేసిన వీడియోలు అని చెప్తారు అవన్నీ? లేదు, అదంతా ఆయన నిజంగా వెళ్ళింది. అయినా అసలు ఆయన వెళ్ళాల్సిన అవసరం ఉంది. కూతుర్ని చూడటానికి లండన్ వెళ్తానన్నాడు. కూతుర్లు ఇక్కడికి వచ్చారు కదా, ఎందుకు వెళ్ళారు ఆయన? సో ఇక్కడ అర్థమైపోతుంది అదంతా. ఇప్పుడు ఇంకోటి పెద్దిరెడ్డి గారు ఇక్కడ నుంచి వెహికల్స్ మొత్తాన్ని పిఎల్ఆర్కి సంబంధించిన కంపెనీకి సంబంధించిన వెహికల్స్ మొత్తాన్ని ఆఫ్రికా తరలించేశారు. గెలిచేటట్లయితే ఇక్కడే ఉన్నాయి కదా, వాళ్ళు ఇసుక దోపిడీ చేసుకోవచ్చు కదా. ఈ 5 ఏళ్ళు ఎలా దోచుకున్నారో ఇంకా 5 ఏళ్ళు కంటిన్యూ చేస్తారు కదా, మరి ఎందుకు తీసుకెళ్ళిపోయారు ఆఫ్రికాకి? సో వాళ్ళు ఓడిపోతున్న విషయం అర్థమైపోయింది. వాళ్ళు గెలిస్తే వాళ్ళకి ఎదురు లేదు, చెప్పేవాడు లేడు. వాళ్ళ దోపిడీని అడ్డుకునేవాడు ఎవడు లేడు. 5 ఏళ్ళు ఎవడన్నా అడ్డుకున్నాడా? సో ఇప్పుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఏదైతే ఉందో మీ ఛానల్ కదా, అదే అది రాధాకృష్ణ సపోర్ట్ అంటే ఎవరికెవరికి వారి సిద్ధాంతాలు ఉంటాయి. టీవీ 2 సపోర్ట్ చేస్తున్నాయి. మరి మీ చంద్రబాబు నాయుడు గారు అమెరికా వెళ్తున్నారు అని చెప్పి ఒక పేపర్లోనేమో విశ్రాంతి కోసం అని వస్తుంది, ఒక పేపర్లోనేమో ఆయనకు హెల్త్ బాగాలేదు ఆరోగ్యపరంగా అని చెప్తారు. అంటే మీరే అర్థం కాదు. మళ్ళీ ఆంధ్రజ్యోతి పేపర్లోనేమో విశ్రాంతి కోసం అమెరికా వెళ్తున్నారు అని చెప్పారు. మరి ఈనాడు పేపర్లోనేమో ఆరోగ్యం బాగాలేదు, ఆరోగ్య నిమిత్తం పరీక్షల కోసం వెళ్తున్నారు అని చెప్పారు. మరి జగన్ గారు వాళ్ళ కూతుర్ల కోసం ఇప్పుడు డైరెక్ట్ చెప్పారు కదా. మరి ఇప్పుడు ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారికి విదేశాలు వెళ్ళకూడదు అనే కండిషన్ అయితే లేదు. ఆయన కేసుల్లో చూడండి, జగన్కి అయితే ఉంది కదా. ఆయన ప్రతిసారి కోర్టు పర్మిషన్ తీసుకున్న తర్వాతే వెళ్ళాలి. ఆయన కోర్టుకి అప్లై చేసుకున్నాడు. 14వ తారీఖున తీర్పు వచ్చింది కాబట్టి ఆయన వెళ్తున్నాడు. అంటే చంద్రబాబు నాయుడు గారికి అట్లాంటి తీర్పు ఏం అవసరం లేదు. ఆయన ఎట్లాగైనా వెళ్ళొచ్చు, ఆయన విహారయాత్రలకు వెళ్ళొచ్చు. ఎవడ అబ్జెక్షన్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎవరికి ట్రీట్మెంట్ కోసం వెళ్తాడు, విహారయాత్ర కోసం వెళ్తారు, లేకపోతే ఏదో బిజినెస్ పర్పస్ కోసమైనా వెళ్తారు. ఏమంటారు 20 నుండి 30 ఓట్లతో ఓడిపోతుందండి కుప్పంలో చంద్రబాబు నాయుడు. అది ఎవడైనా నవ్వుతారండి. అది ఇప్పుడు కుప్పం అనేది ఆయన ఎప్పటి నుంచో గెలుస్తుంది. వాళ్ళు పేటిఎం డబ్బులు పేటిఎం కారు అనే సౌండ్ వచ్చింది, డబ్బులు తీసుకున్న తర్వాత వాళ్ళు అలా ప్రచారం చేస్తారు. ఇప్పుడు భరత్ అనే ఆ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా ఆల్టర్నేట్ అవుతారు చెప్పండి, మీరు ఒకసారి ఆలోచించండి. మున్సిపాలిటీ గెలుచుకున్నా అని చెప్తారు. మున్సిపాలిటీ డబ్బులతో మేనేజ్ చేశారు. అప్పుడంతా డబ్బులతో మేనేజ్ చేయడంతో పాటు భయపెట్టి ఓటర్లని రిగ్గింగ్ చేసుకొని గెలిచారు. అది సో 2024లో కూడా అదే విధంగా ఉంటుందని ఊహించారు. అరే 2021లో జరిగిన ఎలక్షన్స్లో ఈ మున్సిపల్ కానీ పంచాయతీలు కానీ మనం ఈజీగా విన్ అయ్యామే, ఎవడు మనకు ఎదురు చెప్పినోడు లేడే, ఇక మనదే రాజ్యం, ఎవడు ఆపలేడు కదా, ఇలా గెలుస్తామని కళ్ళగన్నారు. కానీ అక్కడికి వచ్చిన సీన్ రివర్స్ అయింది. అక్కడ ఏంటంటే పూర్తి స్థాయిలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి పులివెందులో జగన్మోహన్ రెడ్డికి వచ్చిన మెజారిటీ కంటే కూడా చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ రాబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు బతికి బయటపడినట్టుగా సాగు తప్పుకొనలో పోయినట్టుగా ఏమన్నా గెలిచే అవకాశం ఉంది, అంతేగాని గెలిచాలని కూడా చెప్పలేకపోతున్నాం. వీళ్ళకి ఉన్న మైనస్లు కవర్ చేయడం కోసం మా మీద ఇప్పుడు రేపు జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు గారికి అక్కడ ఏమీ ఎదురు లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ చిల్లు రూపంలో వచ్చారు కదా. సో అది దాన్ని కవర్ చేయడం కోసం ఇప్పుడు ఈ నాయకుల మీద మా చంద్రబాబు గారి మీద కానీ లోకేష్ గారి మీద కానీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతారని ఈ విధంగా కవర్ చేస్తున్నారు, ఓడిపోతారని చెప్పేసి. నిజానికి ఓడిపోతున్న భయం వాళ్ళకుంది. షర్మిల ఎఫెక్ట్ ఎవరికి ఉందండి? కడపలో ఉందా లేకపోతే కుప్పంలో ఉందా, మంగళగిరిలో ఉందా? షర్మిల ఎఫెక్ట్ లేదు కదా, కడపలో ఉంది.
కడపలో ఎఫెక్ట్ ఉంటే ఎవరు ఓడిపోతారు? జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే అవినాష్ రెడ్డి గారు ఓడిపోతారు. దీన్ని కవర్ చేయడం ఖచ్చితంగా ఇప్పుడు మేము గెలవలేము అనుకున్న చోట ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాం. పార్లమెంట్ మేము 140, 175 సీట్లలో ఏ పార్టీ 175 గెలవలేదు. సో గెలిచే చోట మేము ఖచ్చితంగా ప్రత్యర్థిని ఓడించడానికి ప్రయత్నిస్తాం. ఆ ప్రత్యర్థి ఎవరు? బీజేపీ కాదు, జనసేన కాదు, కాంగ్రెస్ కాదు, కేవలం వైసీపీ. సో వైసీపీ మాకు మాత్రమే ప్రత్యర్థి కాదు, ప్రజలకు కూడా ప్రత్యర్థి. ప్రజలకు ఒక రాక్షస పాలన చేసిన కారణంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటే మేము ఖచ్చితంగా వేరే పార్టీతో అయితే ఖచ్చితంగా గెలిపించడానికి, మేము గెలవలేని ప్రాంతంలో వేరే వాళ్ళని గెలిపించడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. అదేం తప్పు కాదు. సరే, ఇప్పుడు మీరు టీడీపీ యాక్టివిస్ట్గా, టీడీపీ కార్యకర్త పక్కకు పెడితే మీరు ఎవరో ఒక సామాన్య వ్యక్తి అనుకుంటాం. మీరు ఏ నియోజకవర్గం వస్తుంది? మాది గన్నవరం. గన్నవరంలో వల్లభనేని వంశీ గారిని ఓడించడం గల కారణాలు ఏముంటాయి? ఇప్పుడు ప్రజలు మీరు అంటున్నారు, ఇంతసేపు మనం మాట్లాడుకొస్తే ఏంటంటే టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్తారు. ఆయన ఏం చేయలేదని చెప్పి మీరు ఆయనను ఓడిస్తామని చెప్పగలుగుతారు? ఇప్పుడు ఆయననే కాదు, వచ్చిన కొత్త అభ్యర్థి అక్కడ ఎర్లగడ్డ ఏదో పేరు ఆయనే కాదు. ఇప్పుడు వంశీ గారి పక్కన పెడితే గన్నవరంలో ఓడించడమే కాదు, రాష్ట్రంలోనే మొత్తం వైసీపీని ఓడించాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే అభివృద్ధి లేదు కాబట్టి. ఇప్పుడు ఈయన గన్నవరంలో వంశీ గెలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు అడ్వాంటేజ్ కదా. సో జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటే ప్రతి నియోజకవర్గంలో ప్రతి అభ్యర్థిని ఓడించాలి ఇక్కడ. కాబట్టి గన్నవరంలో కూడా ఓడిస్తున్నారు. దాంతోపాటు వంశీని ఓడించడానికి కారణం ఏంటంటే ఆయన చంద్రబాబు నాయుడు గారి సతీమణిని, ఆ 75 ఏళ్ల వయసు ఉన్న ఆ వ్యక్తిని తన క్యారెక్టర్ గురించి మాట్లాడటం అనేది ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. సో ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ అయితే, ఇంపాక్ట్ అయితే ఉంటుంది. సో రేపు 30,000 ఓట్ల మెజారిటీ తేడాతో ఓడిపోయే అవకాశం ఉంది. సో యార్లగడ్డ గారు గెలుస్తారు. పైగా ఇంకోటి ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, డెవలప్మెంట్ లేదు మొత్తం. మా ఇంతకుముందు గన్నవరం నియోజకవర్గం ఫ్లైఓవర్లు అన్ని బాగానే వేశారని చెప్తున్నారు. అది ఎవరు పరిపాలన వేశారు? అది టీడీపీ పరిపాలన వేశారు. టీడీపీ ఏం చేసింది? నియోజకవర్గాలకు నిధులు ఇచ్చింది, అభివృద్ధి చేసింది. అది వంశీ కాదు, చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న చొరవ. ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలి అని చెప్పేసి ఇప్పుడు ఎవరన్నా వచ్చి ఎమ్మెల్యే అభ్యర్థి మాకు ఇట్లా ఫండ్ కావాలి అని అడిగితే ఇచ్చారు. మీరు చూడండి, ఇప్పుడు కొడాలని ఒకసారి వెళ్ళి అడిగాడు, జగన్ అన్న నాకు 300 కోట్లు ఇవ్వండి అంటే, దేనికంటే ఫ్లైఓవర్ వేసుకుంటా. ఎవరికో అంత డబ్బులు మన దగ్గర ఎక్కడ ఉన్నాయి అన్నారు. కొడాలని గారే డైరెక్ట్గా చెప్పారు. అదే చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి అడిగితే ఏ ఎమ్మెల్యే అడిగినా కానీ అభివృద్ధి కోసం నిధులు అంటే ఖచ్చితంగా ఇచ్చేవాళ్ళు. సో ఇప్పుడు ఒకవేళ టీడీపీ గెలిస్తే రేపు చూడండి మా గుడివాడ ఎంత అభివృద్ధి చెందుతుందో చూడండి. ఎన్ని సీట్లతో అధికారంలోకి వస్తుంది? మేము అయితే 140 నుంచి 150 సీట్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. 110కి అయితే ఖచ్చితంగా తగ్గు, అందులో డౌట్ లేదు. బట్ వేవ్ అనేది ఉంది కాబట్టి సైలెంట్ ఓటింగ్ అనేది చాలా జరిగింది. పార్లమెంట్ కూడా 20 నుంచి 22 వరకు వస్తాయని నా ఎక్స్పెక్టేషన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తంగా చూసుకుంటే ఓవరాల్గా కీలక నేత ఎవరైనా ఉన్నారని చెప్తే పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు అంటే సీట్లు త్యాగం చేశారు, ప్రతి ఒక్కరు త్యాగం చేస్తూ ముందుకు వస్తున్నారు ప్రజల కోసం. గతంలో మనం ఇందాం చూసాము కూడా, తన ఇంట్లో కానీ తన ల్యాండ్స్ కానీ అమ్ముకొని రాజకీయాల్లోకి వచ్చి చేస్తున్నామని చెప్పి. మరి అటువంటి వ్యక్తి మీ కూటమిలో ఉన్నారు. మరి అధికారంలోకి వస్తే ఆ వ్యక్తికి ఎలాంటి సముచిత జ్ఞానం కల్పిస్తారు? ఖచ్చితంగా సార్, ఇప్పుడు రేపు గెలుస్తున్నామంటే పవన్ కళ్యాణ్ గారికి ఆయన చేసిన పోరాటం కూడా ఒక కారణం అవుతుంది కాబట్టి. సో ఖచ్చితంగా మేము పవన్ కళ్యాణ్ గారికి, టీడీపీ పార్టీ కానీ చంద్రబాబు గారికి ఖచ్చితంగా మంచి సముచిత స్థానం ఇస్తారు. అది మేము చెప్పేది కాదు, అది పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చర్చించుకొని తీసుకుంటారు. అది. థ్యాంక్ యూ అన్న.